సజ్జనర్ గారు మీరు చెప్పండి సార్, మీలాంటి వ్యక్తులు అంటే ఒక పొజిషన్లో ఉన్నవాళ్ళు ఏది చెప్పినా ప్రజలు ఎక్కువగా తీసుకునే అవకాశం ఉంటుంది. సో మీ దగ్గరికి అంటే మీ ఛాంబర్కి వచ్చినా లేకపోతే మీ దగ్గరికి వచ్చిన బుక్స్ అలా ఉంటాయి. అది కొంతమంది దాన్ని ప్రెస్టీజ్గా కూడా భావిస్తూ ఉంటారు, లేకపోతే మనం చదివిన చదువుకి అదొక ఉదాహరణగా కూడా చూపిస్తూ ఉంటారు కదా సార్. అది వేరే వాళ్ళకి ఇవ్వాలి, వాళ్ళ నాలెడ్జ్ కూడా అది ఉపయోగపడుతుంది అనేది చాలాసార్లు మర్చిపోతూ ఉంటారు. సో వాట్ ఈస్ యువర్ టేక్ ఆన్ దట్? అదే మీరు అన్నట్లు మనము ప్రతి మీ బుక్స్ కావచ్చు, వస్తువులు కావచ్చు, అది వేరే వాళ్ళకి అది యూజ్ అవుతుంది, వేరే వాళ్ళకి నాలెడ్జ్ పెరుగుతుంది అంటే డెఫినెట్లీ ఐ థింక్ వీ షుడ్ షేర్ ఇట్. ఈ మధ్యలో చాలామంది కూడా చెప్తున్నారు, వీ హ్యావ్ సీన్ లాట్ ఆఫ్ పీపుల్, వీఆర్ ఆల్సో షేరింగ్. మన ఆఫీసర్స్ కూడా ఒక బుక్ ఇది మంచి చదివాను మీరు కూడా చదువుకొని ఇవ్వండి అని చెప్పి దట్ కన్సెప్ట్ హ్యాస్ స్టార్టెడ్. మీరు అన్నట్లు ఐ థింక్ ఇట్ షుడ్ బికమ్ అన్ హ్యాబిట్. చాలామంది మీరు అన్నట్లు అదేదో అక్కడ షోకేస్లో పెట్టి అది చూపించడానికి కూడా ప్రయత్నం చేస్తుంటారు. మనం కూడా ఇప్పుడు మన టీఎస్ఆర్టీసీ యాజమాన్యం కూడా మీరు అన్నట్లు రీయూజ్ కన్సెప్ట్గా మనం కొన్ని ఫ్యూచరిస్టిక్గా మనం దృష్టిలో పెట్టుకొని కొన్ని డిసిజన్ కూడా తీసుకోవడం జరిగింది. ఇప్పుడు మనము బస్సెస్ ఆల్మోస్ట్ 10 years, 12 years, 13 years తర్వాత వీ వుడ్ లైక్ టు గో ఫర్ కంటెమినేషన్. ఇప్పుడంతా ఇట్స్ ఆల్ అగైన్ ఈవీ వరల్డ్. సో పీపుల్ ఆర్ టాకింగ్ అబౌట్ ఈవీ. సో నౌ ఇప్పుడు కొత్త ఒక టెక్నాలజీని మనము ప్రయత్నం చేయడం జరుగుతుంది. మన ఈవీ మనము రెట్రోఫిట్ కిట్స్ తీసుకొచ్చి ఈ ఉన్న బస్సెస్ కూడా మనము పెడితే సో ది ప్రజెంట్ సెటప్ క్యాన్ బి యూజ్డ్. సో దానికోసం మనం ఆల్మోస్ట్ ఇప్పుడు 25 buses పైన పైలట్ చేయడం జరుగుతుంది. ఆల్మోస్ట్ దాదాపు 16 కోట్ల రూపాయలు కూడా మనము ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది. సో ఇది మనము సంస్థ పరంగా కూడా మనము, ఎందుకంటే ఇది కాంట్రిబ్యూట్ చేయాల్సిన అవసరం ఉంది. ఉన్న అసెట్స్ కూడా బాగా యూజ్ చేసుకోవచ్చు. లేదంటే మళ్ళీ కొత్త బస్ కొనాలంటే ఆల్మోస్ట్ ఇట్స్ 1.5 to 2 crores. మనం ఉన్న బస్సెస్నే మనము మళ్ళీ మార్చుకొని రీఫర్బిష్ చేసి దానికే ఒక ఈవీ కిట్స్ పెట్టేస్తే that can be used. So that will be a big project coming days, because we want to move towards 2025. The Hyderabad city should move towards a EV city and చెప్పి మనం అనుకుంటున్నాను. I think this measure, and also we are also trying to get new buses, EV buses, so that will also add to this existing fleet. వండర్ఫుల్ సార్. చెప్తూ ఉంటారు BS4, BS5 అని దాని కేటగిరీస్ కూడా చెప్తూ ఉంటారు సార్. ఇప్పుడున్న బస్సెస్లో అవి ఇంకా దాని లైఫ్ టైం అయిపోయిన తర్వాత ఆ పార్ట్స్ వేరే వాటికి రీప్లేస్ చేయటం వల్ల ఎంత ఖర్చు తగ్గుతుంది ప్రభుత్వానికి అవ్వచ్చు, లేదంటే పర్యావరణానికి ఏ రకంగా మేలు జరుగుతుంది? చాలా ఖర్చు. ఆల్మోస్ట్ వీ ఇన్వెస్ట్ ఆల్మోస్ట్ అబౌట్ 250 crores మన ఈ మెయింటెనెన్స్ పైన. ఆల్మోస్ట్ మనము అట్లా చేస్తుంటే ఇప్పుడు ఆల్మోస్ట్ వీ హ్యావ్ కమ్ డౌన్ టు ఆల్మోస్ట్ 150-160 crores దాకా మనం చేయడం జరిగింది. సో ఆల్మోస్ట్ కాస్ట్ వైజ్ ఆల్సో మీరు అన్నట్లు చాలా తగ్గుతుంది. మళ్ళీ పార్ట్స్ కూడా యూజ్ అయితేనే ఉంటుంది. లేదంటే మళ్ళీ మ్యానుఫ్యాక్చరింగ్ పోవడం, అగైన్ ఇట్ బికమ్స్ అ పార్ట్ ఆఫ్ ది స్క్రాప్. సో అది తగ్గించడానికి కూడా అవకాశం ఉంది. సో ఇది ఒక సంస్థలు కంటిన్యూస్ ప్రాసెస్. అదేవిధంగా అందరు కూడా ఇది చేయాల్సింది. ఇప్పుడు మీరు అన్నట్లు ఐటీ గ్యాజెట్స్ వచ్చిన తర్వాత ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ది యూజర్స్ ఆర్ ఆల్ ఐటీ ఎంప్లాయీస్. ఐ థింక్ అక్కడ కూడా ఐటీ కంపెనీస్ ఆల్సో షుడ్ టేక్ ఇనిషియేటివ్. ఇది ఎట్లా చేయాలి, ది షుడ్ ఆల్సో హ్యావ్ సమ్ స్పేస్ ఫర్ థ్రోయింగ్ సచ్ ఐటమ్స్. లేదంటే మీరు అన్నట్లు ఉన్న వస్తువులనే కొంటూనే ఉంటాను. అది ఈ మధ్యలో విండో షాపింగ్ అని చెప్పి ఎక్కడ వెళ్ళినా టైం ఉందా, ఎయిర్పోర్ట్లో ఉందా, వస్తువుని కొంటూనే ఉంటాను. లేదంటే ఇక్కడ మార్కెట్ వెళ్ళినా ఎవరో ఫ్రెండ్కి టైం ఇచ్చానా, ఆ టైంకి రాలేదా, అక్కడ పోతాను చలో. సో ఇట్లా అవి కూడా చాలా వస్తువులు కూడా పైలప్ అయితేనే ఉంటావు. ఐ థింక్ ఆ మెటీరియలిస్టిక్ వర్డ్ నుంచి బయట రావాలా. మేడం అన్నట్లు మనము అర్లియర్ ఒక 20 years బ్యాక్ వీస్ టు అడ్జస్ట్. ఏమున్నది మనము ఎక్కువ ఫ్రెండ్లీ చేయడము, మనం ఉన్న వస్తువులు కూడా వాడడము, నీట్గా పెట్టడం. ఇప్పుడు ఆ కన్సెప్ట్ పోయింది. అంత సార్ అన్నట్లు ఈ కామర్స్, మా పిల్లలు కూడా ఏం చేస్తున్నారు, ఏం ఆర్డర్స్ చేస్తున్నారో కూడా మా కంట్రోల్లో లేదు. అడుగుతున్నారు, మనం ఇచ్చేస్తున్నాం, వస్తున్నాం, యూస్ చేస్తున్నాం, మళ్ళీ పడేస్తున్నారు. ఐ థింక్ మీరు అన్నట్లు ఐ థింక్ ఎవ్రీబడి షుడ్ టేక్ రెస్పాన్సిబిలిటీ. On a lighter note, sir, how many pairs of clothes do you see in your wardrobes? మనకు చాలా ఆల్మోస్ట్ బికాస్ ఐఎమ్ ఇన్ఫార్మ్డ్ ఆఫీసర్. ఇప్పుడు ఐ థింక్ ఆఫ్టర్ లాంగ్ టైమ్ ఐ స్టార్టెడ్ యూజింగ్ సివీస్. అదర్వైజ్ ఆల్మోస్ట్ ఇట్ వాజ్ యూనిఫామ్లీ ఒక 4 to 5 యూనిఫామ్స్ ఉండింది, సర్మోలీ డ్రెస్ ఉండింది. అదర్వైజ్ చాలా తక్కువ. ఇప్పుడు మనం సివీస్ వచ్చిన తర్వాత ఇప్పుడు లాస్ట్ నుంచి బట్టలు కుట్టుకోవడం స్టార్ట్ చేశాను అంతే. ఐ థింక్ ఐ షుడ్ ఆస్క్ దట్ క్వశ్చన్ టు a respectable woman. మినిస్టర్ గారు మిమ్మల్ని కూడా అడిగితే ఒక క్వశ్చన్. పోలిస్తే వాళ్ళకు ఉన్నంత డ్రెస్ మాకు ఉండదు. మనకు కానీ మీకు కానీ అవర్ వార్డ్రోబ్స్ విల్ బి వెరీ వెరీ లైటర్. True, sir. But that's if I can just answer that question, it's a very valid one, especially because ladies are more prone to shopping usually. But I have a very simple funda or simple policy. Nenu okati kotta batta konte, one old one goes out of my wardrobe. So that circulation, and I made sure that my daughter, I have a 11-year-old daughter, she follows that as well. Because otherwise మేము మొత్తం హోర్డ్ చేసి there's no place at home. And I'm sure a lot of women watching will understand this sentiment. So I think it's again very, very important to be mindful. ఏదైనా కొత్త వస్తువు వస్తే the old a pair of shoes comes in, చెప్పులు కొంటే one old pair goes out. So that's something that I like మీనాక్షి గారు చెప్పినట్టుగా మన దేశంలో డిస్పారిటీ గ్యాప్ చాలా ఎక్కువ ఉంటుంది.
లేని వాళ్ళు అసలు ఉండదు, ఉన్న వాళ్ళకి చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఆ గ్యాప్ని తగ్గించడానికి గూంజ్ లాంటి సంస్థలు చేస్తున్న కృషి నిజంగా మెచ్చుకోదగ్గది. సో వాట్ అదర్ థింగ్స్ మ్యామ్, వాట్ ఆర్ ద అదర్ థింగ్స్ ఇన్ గూంజ్ ఇన్ అడిషన్ టు ద క్లోత్స్, అండ్ హౌ డు దే these creatives will reach the masses? So just to, before I answer that, just to go into this question about women's clothing. Yeah. It's a very interesting question because what we in the cities are wearing, women are wearing, are these suits or trousers or, Western clothing and all. But still in the villages of India, when we go there, they are still, their need for clothing is still around saris or traditional clothing. So that gap by itself is quite huge. So we end up doing a lot of campaigns, public campaigns, saying you have so many saris sitting in your wardrobe or in some box somewhere. Please take it out, because it's for a woman in a village, it's not just about covering her body, it's also about a sense of dignity. True. So it is that gap which I think we need to think. That's why I talk about mindful giving. You don't realize that your sari out there, it will go like, usko keeda kha jayega, it'll go waste. But it can really make a difference. We make marriage kits. So women actually are able to celebrate the most important milestone in their life and feel great because they're wearing a beautiful sari. So cloth has different meanings. Material which we think is extra in our house can be the difference between survival for somebody in, say, winter. So we need to think of it as not just something that we have extra, so we give. We also need to think of it, what can it do for somebody in a country like India? For sure, we should. And in terms of your question about what all does Gooch take, so we started with clothing, and then we pretty much take everything that the world has surplus of or extra of. Including furniture, utensils, footwear, of course clothes, and office material, curtains, textile surplus, any other kind of, lot of FMCG companies give us their surplus material. It is a question of us having developed over the last 25 years a channel for this material, and to do so at scale. So every year we channelize 7,000 tons of material, more than 7,000 tons. And then in disasters, when a disaster happens in any part of the country, we escalate this network. So we have a huge network of people, masses, organizations, and a similar network in rural India. So we just connect these dots. So that's what Gooch is doing in a way that it is touching upon development issues in the country. Wonderful, ma'am. Kavita garu, meer cheppandi. So we started our life from, ఇలా 2 రాళ్లతో లైట్నింగ్ నుంచి ఈరోజు గ్యాస్ స్టవ్ వరకు వచ్చాం. డే ఆన్ డే వీఆర్ జస్ట్ ఇంప్రూవింగ్ ourselves విత్ రెస్పెక్ట్ టు టెక్నాలజీ. సో ఈ 3 కూడా ఇట్ హ్యాస్ బీన్ జెనెటికలీ హార్డ్ వైర్డ్. అంటే ఈజీ లైఫ్కి ఎలా అలవాటు పడిపోవాలా అన్నది ఒకటి. రెండోది, మీరు ఈ రీయూజ్ సైకాలజీ ఆర్ మైండ్ సెట్ ఆలోచిస్తే గనక ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, there is a value addition that is in the mindset of a person who wants to reuse certain things. Like for example, oka cheera undi, this is a sari, a celebrity comes and states that ma amma pelliki kattukonna cheerani I am reusing it ante, it becomes a big news. There is a value addition, right? So ee reuse ki chala ati mukyamaina point enti ante, what is that value addition? ఆ వాల్యూ అడిషన్ ఎక్కడి నుంచి వస్తుందంటే, నా పర్సనల్ వాల్యూస్ నుంచి రావచ్చు, నా సోషల్ వాల్యూస్ నుంచి రావచ్చు, ఆర్ ఇట్ క్యాన్ కమ్ ఫ్రమ్ మై ఎన్వైరన్మెంటల్ వాల్యూస్. అంటే ఈ ప్రదేశంలో నేను ఇలా ఉంటేనే నేను యాక్సెప్టెడ్. అంటే ఈ మాట ఒక సెలబ్రిటీయో ఒక ప్రముఖ వ్యక్తితో మాట్లాడితే వచ్చే అటెన్షన్ ఓ మామూలు వ్యక్తులు మాట్లాడితే రాదు. ఎందుకు అంటారు? అబ్సల్యూట్లీ అండి. ఎందుకు అంటే సెలబ్రిటీ అన్న వాళ్ళకి ఆల్రెడీ ఒక బ్రాండ్ ఉంది. ఇట్ ఈస్ ద బ్రాండ్ దట్ ఈస్ క్రియేటింగ్ వాల్యూ. మనం చిన్నప్పటి నుంచి ఏంటి అంటే కొత్త కొత్త వస్తువులతో మనం బ్రాండ్ క్రియేట్ చేసుకుంటాం. వి ఫర్గెట్ ద ఫ్యాక్ట్ దట్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఇస్ మచ్ లార్జర్ దెన్ ద వాట్ హీ వేర్స్ ఆర్ వాట్ హీ థింక్స్ ఆర్ వాట్ హీ క్యారీస్. మినిస్టర్ గారు మీరు చెప్పండి,
సో దానికి ఎక్స్టెండింగ్గానే మాట్లాడాలి. క్లోత్స్ గురించే మనం మాట్లాడుతున్నాం, ఇక ఇంటి గురించి కూడా మాట్లాడాలి. ఇల్లు ఆఫ్ కోర్స్ ఫర్నిచర్ కింద ఉండే ఒక ఎక్స్పెన్సివ్ సోఫా, లేకపోతే మన పైన ఉండే షాండ్లియర్స్ ఒక రకమైన మనకి ఉత్తేజాన్ని ఇస్తాయి, లేదంటే మన హుందాతనాన్ని చూపిస్తాయి, గొప్పతనాన్ని ఎగ్జిబిట్ కూడా చేసుకోవచ్చు. బట్ ఐడియల్లీ ఇప్పుడున్న పరిస్థితుల్లో పర్యావరణానికి అనుకూలంగా ఇల్లు ఏ విధంగా ఉండాలి, ఒక మంత్రిగా మీరేం చెప్తారు? ఇల్లు ఎంత విశాలంగా ఉంటుంది అనే దానికన్నా మనసు ఎంత విశాలంగా ఉంటుంది అనేటువంటిది ఇంపార్టెంట్. సో మనకి ఆనందం ఎందులో దొరుకుతుంది అనేటువంటిది ఇంపార్టెంట్. సో ముఖ్యంగా పర్యావరణానికి సంబంధించి ఈ మధ్యకాలంలో కూడా హౌసెస్ కన్స్ట్రక్షన్ జరిగినప్పుడు ఇళ్లలో గార్డెన్, లేకపోతే టెర్రస్ మీద గార్డెన్, లేకపోతే ప్లాంటేషన్, మనం వండుకొని తినేటువంటి రోజువారీ ఫుడ్ కూడా టెర్రస్ గార్డెనింగ్ అనేటువంటిది వచ్చేసింది, టెర్రస్ ప్లాంటేషన్. నిన్న కాక మొన్న విశాఖపట్నంలో ఒక ఆర్గానిక్ మేళా ఓపెన్ చేశా. సో ఆర్గానిక్ మేళాలో వారు ఇప్పుడు ఆర్గానిక్ ఫార్మింగ్ చేసినటువంటి వారు, సో డిఫరెంట్ వాళ్ళు ఏంటంటే వాళ్ళ గేటెడ్ కమ్యూనిటీలో వాళ్ళకు ఉన్నటువంటి ఆ టెర్రస్ అంతా కూడా వాళ్ళు ఫార్మింగ్ చేసుకొని, సో వాళ్ళు లోకల్గా ఉన్నటువంటి ప్లాంటేషన్స్ వారే కన్జ్యూమ్ చేసుకునేటువంటి విధంగా వారు ఒక డిజైన్ చేశారు. ఇందాక మీరు అడిగారు సార్ని మీ వార్డ్రోబ్లో ఏముంటాయి. సో సహజంగా మాకు ఉండేటువంటి వార్డ్రోబ్లో అయితే వైట్ షర్టు, లేకపోతే మీరు 4 శాఖలు నిర్వహిస్తారు, డిఫరెంట్ పీపుల్ ని కలవాల్సి ఉంటుంది. ఒకే జత బట్టలతో వెళ్తారు ఏం సార్ ఏమంటారు? ఒకే జత బట్టలు వేసుకుని నాది ఒకటే జత బట్టలు. ఎప్పుడన్నా దేశం దాడితే మీలాంటి బట్టలు వేసుకుంటా, సూట్ వేసుకుంటా. మా ముఖ్యమంత్రి గారిని ఫాలో అవుతాం మేము. సో ఏదేమైనప్పటికీ ఇప్పుడు నేను ఈరోజు మీరు వస్తే నాతో పాటు ఉండేటువంటి నా ఇంట్లో పనిచేసే అబ్బాయి నా షర్టే వేసుకుంటాడు. ఎందుకంటే నేను వాడేసిన తర్వాత ఇన్ కేసు నా వార్డ్రోబ్ ఫిల్ అయితే నేను ఇచ్చేటువంటి నాతో పాటు ఉన్నటువంటి వారికి ఇస్తాను. ఎందుకంటే ఇప్పుడు నేను వాడుతున్న షర్టే నా అటెండెంట్ కూడా వాడతాడు. ఎందుకంటే వారికి ఒక రకంగా ప్రైడ్, మా సార్ వేసుకున్న షర్ట్ నేను వేసుకుంటున్నాను అన్నట్టు. ఇందాక మేడం చెప్పారు, ఒక సెలబ్రిటీ వచ్చి వాళ్ళ అమ్మమ్మ కట్టినటువంటి చీర కట్టుకుంటే అది గొప్పగా చూపిస్తారు. అదే ఏమీ లేనటువంటి వారు వచ్చి మా అమ్మకు కట్టుకుని చీర కట్టుకుంటే ఏమీ లేక కట్టుకుందిరా అని అంటారు. సో ఎంత తేడా అండి. ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడాలి. ముఖ్యమంత్రి గారు ఎప్పుడు కూడా ఒకే రకమైన దుస్తులు, చాలామంది ప్రముఖులు కూడా మాట్లాడారు, చాలామంది చీఫ్ మినిస్టర్లు లేకపోతే ఫ్లాంబాయింట్గా ఉండే వాళ్ళని చూసాం, కానీ ఇంత సింపుల్గా ఉండేది దాంట్లో మీరు ఎప్పుడైనా అడిగే అవకాశం మీకు దొరుకుతుందా? సహజంగా నేను ఈరోజు బ్లాక్ వేసుకున్నాను, కానీ లేకపోతే ఆయనే ఫాలో అవుతాం. అదే అంటున్నా, ఒక సిస్టమ్ని లేదా సమాజాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగినటువంటి వ్యక్తి ఏదన్నా ఒక పని చేసినప్పుడు సహజంగా అది ఫాలో అవ్వాలనేటువంటి తపన పడతాం. సో అందుకని అంటున్నా, ఒక సెలబ్రిటీ స్టేటస్ ఉన్నటువంటి వారు, లేదా సమాజాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగినటువంటి వారు, లేదా ఒకరిని సమాజంలో ఒక సెక్టర్ ఆఫ్ పీపుల్ని మన వైపు తిప్పుకోగలిగినటువంటి వారు దీన్ని ఒక బాధ్యతగా తీసుకోవాలనేటువంటిది నా అభిప్రాయం. థ్యాంక్ యూ సో మచ్.